ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాపురంలో నాయకుల మధ్య వర్గపోరు నేపథ్యంలో గత వారం రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామంలో 5 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆ ఘటన మరొక ముందే బుధవారం తెల్లవారుజామునే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం ముందు రాత్రికి రాత్రే భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ విగ్రహం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్ విగ్రహం కనబడటం లేదని కాంగ్రెస్ నాయకులు చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తూనే విగ్రహం వద్ద భక్తులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుండగా అందరూ జై శ్రీరామ్ అనటంతో అక్కడి నుండి పోలీసులు వెళ్లిపోయారు. నేను వినవించేది ఏంటంటే ఇక్కడ నిన్న మూడు రోజుల క్రితం ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. గ్రామస్తులు దీన్ని తొలగించాలని చెప్పి రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. దేవాలయాల కాడికి వచ్చేందుకు రాజకీయం చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఉన్నప్పుడైతే అన్ని విగ్రహాల మీద చర్యలు తీసుకునే వాళ్ళు హిందూ విగ్రహాల మీదకి వచ్చారు కదా, ల్యాండ్ ఆర్డర్ మీకు గుర్తుకొస్తుందా ప్రభుత్వ అధికారులు? వాటి భవాని అండి, మా ఊరు రామాపురం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ బొమ్మలు పెట్టి చిరాకు ఊర్లో అల్లర్లు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఊరు భయపడుతున్నాం. మేము ఏమైతుందో ఏందని అందుకే ఒక భగవంతుడిని నిర్మించుకోవాలని ఇక్కడ నిర్మించుకున్నాం. అదే ఆంజనేయ స్వామి. గత 1 సంవత్సరం క్రితమే మాట్లాడుకున్నాం. ఇక్కడ రాజకీయ బొమ్మలు వద్దండి, దేవుడు బొమ్మలు పెడతామంటే ఎవరు వినలేదు. అందుకే నైట్ కల్లా మేము మా గ్రామాల్లో కొంతమంది అనుకొని ఈ బొమ్మని ప్రతిష్ట చేసుకుంటాం. హిందూ భక్తులు అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క ఊరు పొలిమేరలో దుష్ట శక్తులని రానియకుండా కాపు కాసేటువంటి దైవమైనటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకొని అందరి ఆమోదంతో ఇక్కడ విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించడం జరిగినది, వారి సొంత ఖర్చులతోటి. అట్టి విగ్రహాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అన్య మతస్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించాలి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీసు వారిని సహా ఆకట్టుకొని ఇక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారందరూ కూడా పూజలు చేసుకునేటువంటి భక్తులందరూ భయభ్రాంతులుగా తెలిపే విధంగా ఈ విగ్రహాన్ని తొలగిస్తాము, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించడం జరిగింది. దానికి భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మహిళా సోదరిమణులందరూ కూడా ఇక్కడ నడి ఎండలో భజనలు చేస్తూ ఏకానామం పెట్టుకోవడం జరిగింది. మరి భక్తులు ఎండలో ఉండరు, టెంట్ వేసుకుంటాం అన్నా కూడా ఇక పోలీసు వారు మాకు సహకరించలేదు.